జగన్నాథపురం శివారు, అలాగే బెత్లెహేం ఎఫ్రాతా రెండు కూడా ఒకే గ్రామం చెందినది. ఆయన కుగ్రామంలో జన్మించాడు. నజరేతు నుండి ఆయన ఎక్కడికి వచ్చారేమో ప్రజా సంఖ్యలో వారికి పేర్లు నమోదు చేసుకోవడానికైనా బెత్లెహేంకి వచ్చాడు. ఆయన పుట్టుకు చూస్తే అంత రాజులకు రాజు అయ్యండి, ప్రభువులకు ప్రభువు అయ్యండి, ఆయన దేవుడు అయ్యండి. ఎలా వస్తారమ్మా? దిక్తుడిగా చిన్న పశువుల పుట్టిలో పాకల ఏదో చిన్న అలాగనుకున్నాం. పాక సత్రమడి చుట్టూ గదులు ఉంటే మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుర్రాలను ఏ గుర్రం మీద వచ్చారో ఆ జంతువుని మధ్యలో కట్టి చిన్న పొట్టలాంటిది పెట్టి అందులో గడ్డి వేస్తారు. అంతేగాని మరీ రోతగా ఉండే పశువులు బాగా అయితే ఆయన పుట్టుగా ఆ పశువుల తొట్టి దాన్ని ఏమంటారంటే మేంజర్. మేంజర్ అంటే పశువులకు దానా తొట్టి కలిపి ఆయన రిక్తునిగా పుట్టాడు. సత్రంలో వారికి స్థలం ఉందా? ఎందుకంటే ఆయన మనకు తగ్గింపు స్వభావాన్ని మనకి ఆయన పుట్టుకతోనే మనకి చూపించాడు. ఆయన ఎంతవరకు ఆయన తగ్గింపు ఎంతవరకు ఉందంటే సిలువ మ్రానుపై వెడాడుతున్నప్పుడు కూడా ఏమన్నాడు? తండ్రి మీరు ఏమి చేస్తున్నారో కనుక మరి కేవలం మన క్రిస్మస్ని పండుగలే కాదు, కొత్త బట్టలు కుట్టుకోవడం మంచిదా? కొత్త బట్టలు మంచిది, ఇంటికి రంగు వేసుకోవడం మంచిది, మంచి భోజన పదార్థం వండుకోవడం మంచిది. కానీ యేసయ్య ఎంతసేపు కూడా మనం ఆ పాకలో ఉన్నాడు, పాకలో పుట్టాడు అని కాదు. కానీ ఎక్కడ ఉంటారమైనా క్రీస్తు జన్మించే లోకాన ఎందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ ఇక్కడ ఉండాలంట. అయితే నిజమైన క్రిస్మస్ ఎప్పుడైతే ఆయన పూర్తిగా మనం విశ్వసించి వాక్యానుసారంగా జీవితాన్ని మనం ఎలా వాక్యానుసారంగా ఎలా ఉండాలి? గలతీ 5:22 ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం, ఈ 9 కూడా, ఈ 9 ఫలాలు మొదటికి మొడగలి కడితే అంతేనా జాంకేలే. కానీ ఈ ఆత్మ ఒక ఆత్మకి ఎన్ని ఫలాలు ఉన్నాయి కూడా? 9 ఫలాలు కూడా మనలో కనబడాలి, మన ఇతరులకి చూపించాలి. కనుక అటువంటి ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు కదా. ఆయన ప్రేమ గలవాడు కనుకనే తను లోకానికి వచ్చి ఏం చేసాడు? తన ప్రాణాన్ని యోహాను 3:16 తీసుకెళ్ళాడు. ఆయన లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? ఇప్పుడు దొరబాబు గారు ఆ పాపని, సంధ్యని, మహిళని ఎందుకు ప్రేమిస్తాడో? ఆయన పిల్లలు కనుక కదా, మీ పిల్లలే ప్రేమిస్తాడు. అలాగే మన అందరికీ ఎవరు తండ్రి? అసలైన తండ్రి పరమ తండ్రి అయిన దేవుడు మన తండ్రి. అందుకే పరలోక ప్రార్థనలో మనం ఏం చెప్తాం? పరలోకమంతున్న మా తండ్రి. ఆ తండ్రి నడిపిస్తాడు. మన ముల్లోకాలని పుట్టించినవాడు, సృజించినవాడు ఆ దేవుడు మనం ఏం చేయాలంట? మహిమపరచాలి. ఆయన మనం స్వయాన దేవుడు ఆయన వస్తే భూమి మీదకి ఎలా ఉంటుంది నాకు తెలియదు. కానీ ఏం చేశాడు? ఆయన తన కుమారుని పంపించాడు, లోకానికి దిక్తునిగా చేశాడు. ఆ కుమారుని బాబు వెళ్ళాలి, నువ్వు భూమిపైకి వెళ్ళాలి, నీ కొరకు నేను ఒక ప్లాన్ లేదా ప్రజలందరికీ కొరకు ఒక టాస్క్ ఇస్తున్నాను, ఇచ్చిన పని నువ్వు పూర్తి చేయాలి. కరెక్ట్గా ఆయన 33 సంవత్సరాలకైనా ఘోరమైన మరణం అనిపించాడు. భూమి మీద పుట్టిన అంటే భూమి మీద ఏ దేశమైనా ఎక్కడైనా కానీ భూమి పుట్టిన మనుషులకి రెండే ఏంటంటే, ఒకటి జన్మ, రెండో కానీ యేసయ్యకి ఏందేమని జన్మం ఉంది, ఆయన మరణించాడు, సమాధి నుంచి లేచిపోయాడు. ఆయన సమాధిలో ఒకవేళ అలా ఉండిపోయాడు అనుకో, మనం ఈరోజు ఆయన మనం గుర్తు చేసుకో. ఎందుకంటే అందరిలాగా ఆయన కూడా మరణం ప్రాప్తించింది, చనిపోయాడు. కానీ ఆయన ప్రవక్తల ద్వారా చెప్పబడే ప్రవచనాలు, కీర్తనలు చెప్తారు కదా, నీ పరిశుద్ధిని నువ్వు తుల్లిపట్టలేవు, నీ పరిశుద్ధిని పాతాళంలో విడిచిపెట్టవు. ఆయన మరలాంటి మరణం కాదు, ఆయన మరణించిన వాట వాస్తవం. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మరణించడానికి వచ్చాడు. ఆ మరణం మీద ఎలా ఎటువంటి మరణం మనందరి కొరకు అటోనిక్ సాక్రిఫైస్ అంటే అందరి మీద అంటే పాప పరిహార నిమిత్తం ఏం చేశాడైనా తనకు తానుగా ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పాడు. ఆ దేవుని గొర్రెపిల్ల ఏంటంటే ఆయన మన అందరి తరపున ఒక్క మారైనా తన ప్రాణాన్ని అర్పించి బలిగా ఆయన బలిని కోరుకుని దాని ద్వారా మనకి ఏం చేశాడు? మనకి రక్షణ కలిగింది, ఆ రక్షణ భాగ్యం మనకు కలిగింది. మరి ఆ రక్షణ భాగ్యం లేకపోతే అందరూ కూడా ఆయన నమ్ముతున్నారా? యేసయ్య గురించి మాటలు చెప్తుంటే ఇప్పుడు తిరగబడుతున్నారు. మన క్రైస్తవుల మీద ఘోరమైన తిరుగుబాటు మొదలైంది.
మొదట్లో యెరూషలేములో ఏ విధంగా హింస ప్రారంభమైందో అదేవిధంగా మనకు ఈ కడవర దినాల్లో సంఘాలపై క్రైస్తవులపై దుమ్మెత్తి పోస్తుంది. ఏంటంటే వాళ్ళకి తెలియదు. దేవుడు వాళ్ళ కళ్ళు తెరిపించేలాగా మనం ప్రార్థన చేయాలి. అడవుడు అంటాడు, ఆయన 25 పుట్టాడని చెప్పి నీకు ఏంటి అంటాడు. ఇది పక్కన సిగిల్ అంటాడు, అది నువ్వు మీ నాన్న పుట్టావు కదా. అలాగా వాళ్ళని ఎంతో హేళన చేస్తూ క్రైస్తవులను ఇబ్బంది పెట్టారు. కనుక ఆయన మహాకృపను బట్టి గత సంవత్సరం డిసెంబర్ నుంచి నేటి వరకు ఆయన కాచి కాపాడిన దేవుడు. ఆయన జన్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పండుగ రూపంలో మనం జరుపుకుంటున్నాం. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ఆయన పూర్తిగా మనం అనుసరించాలంట. ఏసైనా మనం ఏం చేయాలంట? ఇమిటేట్ చేయాలంట. ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసినంత మంచిగా చేశాడు. ఒకవేళ ఆయనలాగా మనం స్వస్థత చేయలేం. గుడ్డివాడు చెవిటివాడు కుట్టివాడు బాగు చేసాం. అటువంటి స్వస్థత వల్ల మనకు అక్కర్లే. కానీ ఆయన వల్ల ఏం చేయాలని మనం నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. ఆత్మ ఫలాలు 9 కూడా మన ప్రవర్తనలో కనపడాలి. కానీ అది ఒకటే మనకి కుదరదు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన మాట ఈ రోజుల్లో సినిమా యాక్టర్ కూడా వల్లిస్తున్నారు. నిజంగానే ఆయన నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించినప్పుడు లోకంలో పోలీస్ స్టేషన్లు కోర్టులు అక్కడ ప్రేమే జగతికి మూలం. ప్రేమ పగను కూడా చల్లారుస్తున్నారు. అటువంటి ప్రేమ మరియు యొక్క జన్మదినాన్ని సెమీ క్రిస్మస్గా మరి షారోలో తెచ్చి మరి పిల్లలు కుటుంబాలు జరుపుకునే విధానం బట్టి నేను ఆనందిస్తూ మరి 25 జరిగిపోయే మెగా క్రిస్మస్ కూడా ఇంకా గ్రాండ్గా జరగాలని ఆ రోజు వాళ్ళకి మనం కనిపెడదాం. మీరు కూడా అందరూ కూడా సంతోషంతో పాల్గొని మరి పాస్టర్ గారికి సహకరించాలి. మరి చివరి రోజుల్లో కొన్ని కుటుంబాలలో అనారోగ్యాలు కదా, అలాగే ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉన్నాయి. కనుక సాధారణ కొన్నిసార్లు ఏం చేస్తారమ్మా? పరీక్ష పెడతారు కదా. ఏదైనప్పుడు కూడా మన దేవుడు గొప్పవాడు, మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. కనుక ఈ క్రిస్మస్ మరి రాబోయే 25 క్రిస్మస్ కూడా సంతోషంగా జరపాలని మీ కుటుంబాలలో యేసుక్రీస్తు యొక్క నిజమైన వెలుగు ప్రకాశించాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఇంటిలో ఫలింపు చేసి ఆశీర్వదించడం. వాక్య సందేశాన్ని ఇచ్చిన దైవజనులు సామ్యుల్ జానీ గారికి మన శాఖం రోజుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం, వందనాలు తెలియపరుస్తున్నాం. రాష్ట్రపతి కూడా ఒకసారిగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇదే క్రిస్మస్ ఇది.